నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామానారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి తదితరులు అధికారులు పాల్గొన్నారు. సార్ ప్లీజ్ ఈ 6 రోజుల పాటు క్యూ లైన్లలో ఏవైతే మినరల్ వాటర్ బాటిల్స్, పాలు, మజ్జిగ, బిస్కెట్లు మహిళలకి పిల్లలకి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నాము. 27వ తారీఖు పూర్తి ఉచిత దర్శనాలకు కూడా అదే విధంగా మీరు సరఫరా చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఆ విధంగా శాసనసభ్యులు నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ విధంగా దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా పనిచేయడం జరుగుతుంది. మరింత రోడ్డు విస్తరణ పనులు కానీ, ఎక్కడెక్కడ ఏదైనా భవనాలు ఉంటే ఆ భవనాలను తొలగించడానికి అయ్యే ఖర్చు కూడా దేవాదాయ శాఖ నుంచి ఆలయ నిధుల నుంచి ఇస్తామని చెప్పి హామీ ఆ రోజు సమయంలో సమీక్షలో ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అడిగితే ఇచ్చాం. ఆదేశాలు కూడా జారీ చేశాం. శివరాత్రి మహోత్సవాలు పూర్తయ్యాక ఇంకా విస్తృతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులకి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రోడ్డు విస్తరణ పనులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే కాళహస్తి పట్టణంలో వీధి దీపాలు కానీ, డివైడర్ల మధ్యలో అలంకారప్రాయంగా మరి అక్కడ ఉన్నటువంటి స్తంభాలను రాతి స్తంభాలను ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతం